వెల్కమ్ బ్యాక్. నలుపు నారాయణుడు మెచ్చు, నలుపును మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు వేరు చేసి చూడలేం. కానీ ఉత్తర భారతీయులు మాత్రం ఎందుకో నలుపంటే చిన్న చూపు. నలుపు రంగులో ఉన్న వాళ్ళు తక్కువ జాతి వాళ్ళ కిందే లెక్క. దీంతో ఎంత కంట్రోల్ చేసుకున్నా నలుపు తెలుపుల తేడా చూడకుండా వాళ్లకు పూట గడవదు. దీనంతటికి అసలు కారణం ఏమిటి? ఈ నలుపు తెలుపుల గొడవ ఎక్కడ ఎలా మొదలైనట్టు? దీనికి భాషకు లింక్ ఉంది. అదేంటి? భిన్నత్వంలో ఏకత్వం అంటూ భారతదేశం తొలినాటి నుంచి తన విధానంగా పెట్టుకుంటూ వచ్చింది. వివిధ భాషలు, సంస్కృతి, సంప్రదాయాల సమాహారంగా తమకెంతో సామరస్యం ఉందని చెప్పుకుంటుంది. కానీ అప్పుడప్పుడు నలుపు తెలుపుల తేడాలను బయటపెట్టేసుకుంటారు ఉత్తరాది వాళ్లు. దక్షిణాది అంటే ఓ లెక్కలేనితనం. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలంటే ఒళ్ళు మంట. ఒక దశలో దక్షిణాది వాళ్ళందరినీ కలిపి మద్రాసీలుగా పిలిచి ఎడం పెట్టేవాళ్లు. అసలు మద్రాసీలంటే వీళ్లకు తక్కువ రకం మనుషులన్న అభిప్రాయం. ఏలియన్స్ అని డైరెక్ట్ గా పిలవలేక మద్రాసీలని పిలుస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్లు అంటరాని వాళ్లతో సమానం. హిందీ మాట్లాడటం రాని వాళ్లను చూస్తే వీళ్లకు ఎగతాళి. దేశమంతటికీ తామే పెద్ద తెలివిగలవాళ్లమని, పాలన మొత్తం తమ చేతి ద్వారా నడుస్తుంది కాబట్టి శాసకులమని ప్రవర్తిస్తుంటారు. ప్రపంచం మొత్తం మీద ఉన్న జాతి వ్యతిరేకతను చూసి మనం ఇక్కడ గొల్లుమంటాం. కానీ మన దేశంలోనూ ఎంతో జాతి వివక్ష ఉంది. ఆర్య ద్రవిడులనే తేడాలున్నాయి. అదే సమయంలో తెలుగు వాళ్లంటే పార్లమెంటు స్థాయిలో రెబెల్ క్యాండిడేట్స్ అన్న పేరు, తమిళులంటే మంకుపట్టు పడతారనే హడలుంది. మరీ ముఖ్యంగా దక్షిణాదికి తమిళనాడు గుండెకాయ కాబట్టి తమిళులను విలన్లను చేసి చూడటం ఒక అలవాటు. వీళ్లంటే ఉత్తరాది వాళ్లకు ఎప్పటి నుంచో ఒక దురభిప్రాయం. అదే సమయంలో హిందీ మాట్లాడేవాళ్లంటే దక్షిణాదిన ముఖ్యంగా తమిళులకు ఏవగింపు. నార్త్ సౌత్ మధ్య తేడాలకు కారణాలు లేకపోలేదు. నలుపు తెలుపుల మధ్య ఉద్యోగ అవకాశాలు దాగి ఉన్నాయి. అందుకే హిందీని దూరం పెడతారిక్కడి వాళ్లు. హిందీ, హిందూ, హిందుస్థాన్ అంటూ ప్రచారం చేస్తుంటారు అక్కడి వాళ్లు. భారతదేశంలో వివిధ భాషలుండొచ్చుగాక, అన్నింటినీ కలపాల్సింది పరాయి భాష ఆంగ్లం కాదు, మన భాష అయిన హిందీ. ఇదే రాజభాషగా ఉండాలి. అందుకే అనుబంధ భాషగా హిందీని చేయాలన్నది ఉత్తరాదియుల అభిప్రాయం. కానీ ఇందుకు దక్షిణాది వాళ్లు ససేమిరా అంటారు. స్వాతంత్రానికి ముందు ఎక్కువ మంది తమిళ, మలయాళ, బెంగాలీలు ఉన్నత ఉద్యోగాల్లో ఉండేవాళ్లు. వీళ్లంతా ఇంగ్లీష్ మాట్లాడడంలో దిట్టలు. వీళ్లను దెబ్బకొట్టి ఆ ఉద్యోగ అవకాశాలను తాము కొల్లగొట్టాలంటే కీలెరికి వాత పెట్టాలన్నది ఒక ఆలోచన. అందుకే హిందీని మెయిన్ లాంగ్వేజ్ గా పెడితే వీళ్ల దూకుడు తగ్గుతుందన్న భావన. నెహ్రూ కాలం నుంచి ఈ ధోరణి ఉండేది. దేశ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నెహ్రూ హిందీని అంతగా ఎంకరేజ్ చేయలేదు. దీంతో నెహ్రూకి ఆంగ్ల మానసపుత్రుడన్న ముద్ర వేశారు. తర్వాత వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి దేశవ్యాప్తంగా హిందీని రుద్దబోయారు. ఇక్కడ మొదలైంది తమిళనాడులో యాంటీ హిందీ ఉద్యమం. ఇది అక్కడితో ఆగలేదు. తర్వాత కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఉత్తర దక్షిణ భారతీయుల మధ్య ఇంతటి విభేదాలున్నాయి. వీళ్లేమో ఆంగ్లంలో పట్టున్నవాళ్లు, వాళ్లేమో ఇంగ్లీష్ వద్దు హిందీ ముద్దు అనే ఆలోచన గలవాళ్లు. ఈ ఘర్షణ కొద్దీ ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకోవడం మొదలైంది. అందులో భాగంగా మద్రాసీలని తక్కువ చేసి మాట్లాడడం ప్రారంభించారు. నెహ్రూనే ఆంగ్ల మానసపుత్రుడని లేనిపోని ఆరోపణలు చేసిన వాళ్లకు ద్రవిడులంటే ఇంకెంత దురభిమానం ఉంటుంది? అదే జరుగుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఆర్య ద్రవిడుల మధ్య అవకాశాలు, అధికారాల మధ్య దోబూచులాటలుండేవి. ఎంత అధికారం ఉన్నా ఉద్యోగ అవకాశాల్లో మాత్రం దక్షిణాదిని ఢీకొట్టలేకపోయేవాళ్లు. దీంతో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న దక్షిణాదీయులను ఎలాగైనా సరే కట్టడి చేయాలన్న ఉద్దేశం బలంగా ఉండేది. అదే ఆర్య ద్రవిడుల మధ్య తరచూ గొడవలకు దారితీసింది, అంతరాలను పెంచుతూ వచ్చింది. తమను మద్రాసీల పేరిట ఉత్తరాది వాళ్లు కట్టడి చేయడాన్ని తీవ్రంగా నిరసించేది తమిళనాడు. దీంతో నార్త్ ఇండియన్లను కట్టడి చేయడానికి తీవ్రంగా కృషి చేసేవాళ్లు. నేటి జల్లికట్టు నుంచి మొదలు పెడితే మరెన్నో అంశాలపై ఉత్తరాది వాళ్లను విభేదించిన సందర్భాలున్నాయి. దేశమంతా త్రిభాషా సూత్రాలను అమలు చేయాలని రూలున్నా తమిళనాడులో ఇదంత మాత్రం అమల్లోకి రాదు. ఆకాశవాణిలో వచ్చే హిందీ వార్తలు మిగిలిన రాష్ట్రాల్లో ప్రసారమవుతాయి. కానీ తమిళనాడులో మాత్రం హిందీ వార్తలు వినిపించేవి కావు. దేశంలో రిజర్వేషన్లు 50% మించరాదన్నది సుప్రీం ఆదేశం. కానీ తమిళనాట ఈ శాతం 70. దీనంతటికీ కారణం ఉత్తరాదికి దక్షిణాదిపై పట్టు ఉండడానికి వీల్లేదన్న ఏకైక లక్ష్యం. దీంతో దక్షిణాదికి తామే అతిపెద్ద ప్రతినిధులమని భావించి ఆ బాధ్యతను తమ భుజాన వేసుకుంటూ వచ్చారు తమిళులు.
ఇందుకు ప్రభుత్వాలతో పనిలేదు, లీడర్లతో సంబంధం లేదు. ఇటీవల జరిగిన జల్లికట్టులో తమ కోసం పోరాడే బడా నాయకులు లేకున్నా సరే మొండి పట్టుపట్టి జల్లికట్టు నిషేధంపై తీవ్ర పోరాటం చేశారు, ఆ కరుణ దక్కించుకున్నారు. ఇలా తమ మాట నెగ్గకుండా చేయడంలో దక్షిణాది వాళ్లు మొండిగా వ్యవహరిస్తారన్న ఉద్దేశం ఉత్తరాది వాళ్లది. అందుకే వాళ్లను ఏదో ఒక రకంగా తక్కువ చేసి మాట్లాడడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ దురభిప్రాయాలే తరుణ్ విజయ్ లాంటి వారి మాటల్లో అప్పుడప్పుడు బయటపడుతుంటాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.